students, I am Murali Krishna, economics faculty. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. ఇప్పటి వరకు కూడా మనం 3 టాపిక్స్ కవర్ చేసాం. ఫస్ట్ యూనిట్ లో వి డిస్కస్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద వెల్త్ డెఫినేషన్, సంపద నిర్వచనం. సెకండ్ వన్ ఈజ్ ద గ్రోత్ డెఫినేషన్, వృద్ధి నిర్వచనం. థర్డ్ వన్ ఈజ్ ద జాకోబియన్ డెఫినేషన్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య ఏ విధమైన సంబంధం ఉంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అర్థశాస్త్రం అనగా ఆర్థిక పరమైన అంశాలను చర్చించే శాస్త్రాన్ని అర్థశాస్త్రం అంటారు. ఈ అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఇచ్చి క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య భేదాలను వివరించండి అని ఇస్తారు. 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎలా చూద్దాం. రాఘనాథ్ ఫిషాప్, OSLO యూనివర్సిటీ ఫస్ట్ యూజ్డ్ దీస్ 2 terms to explain the modern approach to study of economics in 1930. Have you understood? రాఘనాథ్ ఫిష్ అనే ఆర్థికవేత్త ఈ మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎకనామిక్స్ ని 2 types గా డివైడ్ చేశారు. ఓకేనా, అదేంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించడం జరిగింది. ఎప్పుడు 1930లో. రాఘనాథ్ ఫిష్ అనే ఆర్థికవేత్త ఈ అర్థశాస్త్రం 2 భాగాలు విభజించడం జరిగింది. ఓకేనా, దీంట్లో ఏంటంటే దీస్ 2 parts ఆర్ ఇంటర్డిపెండెంట్. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడిన శాస్త్రాలు, వేరే వేరే కాదు. 2 ఒకటే, కానీ ఒకదాని మీద ఒకటి ఆధారపడిన శాస్త్రాలు. ఒకదానికొకటి రిలేషన్షిప్ అనేది ఉంది. అది ఏంటనేది చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం 2 parts కింద చేసుకోవాలి. పేపర్ 2 parts కింద చేసుకుని ఒక పార్ట్ లో మైక్రో ఎకనామిక్స్, ఇంకో పార్ట్ లో మ్యాక్రో ఎకనామిక్స్ అని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్, ద వర్డ్ మైక్రో derived from the Greek word micros means small. అంటే ఇది గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. మైక్రోస్ అనే ఈ సూక్ష్మ అనే పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుంచి ఉపయోగించడం జరిగింది. మైక్రో అంటే స్మాల్, చిన్న అని అర్థం అన్నమాట, లిటిల్ బిట్. సూక్ష్మ అంటే చిన్న అని అర్థం. మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉపయోగించింది. మ్యాక్రో ఎకనామిక్స్ లో ఫస్ట్ పాయింట్, ద వర్డ్ మ్యాక్రో derived from the Greek word macros means large. అంటే ఈ పదం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు పదం నుంచి. మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుంచి ఈ స్థూల అనే పదం రావడం జరిగింది. మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుంచి స్థూల అర్థశాస్త్రం అనే పదం రావడం జరిగింది. అంటే అర్థం లార్జ్ మీన్స్ పెద్ద అని అర్థం. లార్జ్ అంటే పెద్ద అని అర్థం. అర్థశాస్త్రం. మ్యాక్రో ఎకనామిక్స్ మీన్స్ స్థూల అర్థశాస్త్రం. ఓకే, ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. అంటే ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చిన్న చిన్న భాగాలు అధ్యయనం చేస్తుంది. అంటే పెద్ద పెద్ద భాగాలు కాకుండా చిన్న చిన్న భాగాలు మాత్రం అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం. డే స్టూడెంట్స్, మీరు సీతమ్మ వాకిట్లో సినిమా చూసారు కదా, చూసారు. దాంట్లో పెద్దోడు చిన్నోడు అంటారు. అలాగా సూక్ష్మ అర్థశాస్త్రం అంటే చిన్నది, స్థూల అర్థశాస్త్రం పెద్దది అని అర్థం. అంటే చిన్నదంటే చిన్నగా ఉండేదని కాదు. దాని అర్థం ఏంటంటే అవి వైయక్తిక యూనిట్లు, చిన్న చిన్న యూనిట్లు అధ్యయనం చేస్తుంది. సో స్థూల అర్థశాస్త్రం అనేది ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేస్తుంది. ముందు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిలో తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. నౌ వి గో టు సెకండ్ పాయింట్, మైక్రో ఎకనామిక్స్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. అనేది వైయక్తిక అంశాలను అధ్యయనం చేస్తుంది.
మైక్రో ఎకనామిక్స్ అనేది సూక్ష్మ శాస్త్రం అనేది చిన్న చిన్న అంశాలను వైయక్తిక యూనిట్లు అధ్యయనం చేస్తుంది. వైయక్తిక యూనిట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒక వస్తువును వినియోగించి ఎంత ప్రయోజనాలు పొందుతున్నాడు, లేదా ఒక వస్తువుని ఎలా వినియోగిస్తున్నాడు, తను ఎలా లాభాన్ని పొందుతున్నాడు, లేదా ఒక వ్యాపారస్తుడు వ్యాపార సంస్థ ఏ విధంగా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మి లాభాలను ఆర్జిస్తుంది అని ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ చిన్న చిన్న అంశాలను చర్చిస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ చూద్దాం. మ్యాక్రో ఎకనామిక్స్ లో సెకండ్ పాయింట్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే ఏంటి? టోటల్ గా ఎంటైర్ ఎకానమీ గురించి స్టడీ చేస్తుంది స్థూలశాస్త్రం అనేది. మొత్తం ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేస్తుంది. ఏంటి? ఆర్థిక వ్యవస్థలో మొత్తం దేశం మొత్తం, ఒక దేశం తీసుకుంటే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అంటారు. ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది. మన దేశం ఏంటి? భారతదేశం. మన భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది. అదే అమెరికా తీసుకుంటే అమెరికాకు ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది. సింగపూర్ తీసుకున్నాం అనుకోండి, సింగపూర్ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేది ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేసేదే స్థూల అర్థశాస్త్రం. అంటే ఏంటి? దేశం మొత్తం మీద జనాభా ఏ విధంగా ఉంది, అలాగే నిరుద్యోగం ఏ విధంగా ఉంది, పేదరికం ఏ విధంగా ఉంది అనేది మొత్తం మీద అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కరోనా అనేది ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిందా? లేదు, ప్రపంచం మొత్తం విస్తరించింది. కాబట్టి ఇప్పుడు కరోనా మీద అధ్యయనం కూడా దేంట్లోకి వస్తుందంటే స్థూల అర్థశాస్త్రంలోకి వస్తుంది. అంటే ఏంటి? ప్రపంచం మొత్తం మీద ఏ దేశాలు ఎలాగా ఏ విధంగా ఈ కరోనా ప్రభావానికి గురయ్యాయి ఏమిటి అనేది దీంట్లో తెలుస్తుంది. కాబట్టి ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఈ కరోనా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కానీ మొత్తం అన్ని పత్రం అయిపోయినాయి. చిన్న చిన్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కరోనా అనేది ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసింది. కాబట్టి వీటన్నింటినీ స్టడీ చేస్తుంది అన్నమాట స్థూలార్థశాస్త్రం అనేది. ఇక థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైస్ థియరీ. ధరల సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని. ధరల సిద్ధాంతం అని చెప్పాడు అంటే ఏంటి? ఒక వస్తువు ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది ఏమిటనే దీంట్లో తెలుస్తుంది. సూక్ష్మశాస్త్రంలో ఒక వస్తువు ధర ఎలా నిర్ణయించబడుతుందంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ సప్లైని బట్టి ధర నిర్ణయించడం అనేది జరుగుతుంది. మీకు ముందు లెసన్స్ లో ఇంకా తెలుస్తాయి ఇవన్నీ వీటి గురించి. ఓకే, నెక్స్ట్ దీంట్లో థర్డ్ పాయింట్ స్థూలార్థశాస్త్రంలో చూస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. అంటే దీన్ని ఏమంటారంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పి అంటారు. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఏం చేస్తుందంటే మొత్తం దేశం మొత్తం మీద ఆదాయం ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ ఉద్యోగం అనేది ఏ విధంగా ఉంది, ఇటువంటివన్నీ అధ్యయనం చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్స్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ బోత్ కమోడిటీ అండ్ ఫ్యాక్టర్ మార్కెట్. అనగా సూక్ష్మశాస్త్రం అనేది ఉత్పత్తి కారకాల యొక్క ధర నిర్ణయాన్ని అలాగే వస్తు మార్కెట్ ధర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. అంటే ఏంటి? ఒక వస్తువు మనం మార్కెట్ లో కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దేంతో రాస్తున్నాను? మార్కర్ తో రాస్తున్నాను. కానీ ఈ మార్కర్ అనేది మార్కెట్ లో మనకు లభిస్తుంది. ఈ మార్కెట్ లో ఈ మార్కర్ కు ధర ఎలా నిర్ణయిస్తారు అనేది తెలియజేస్తుంది. అలాగే ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఇది తయారు చేయడానికి ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఫ్యాక్టర్ మార్కెట్ అంటారు. అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇంకేనా ఇవే ఉత్పత్తి కారకాలు. ఏ వస్తువు తయారు చేయాలన్నా ఏముండే? ఈ 4 ఉంటాయి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. దీస్ 4 థింగ్స్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనా? కాబట్టి ఈ మార్కర్ కి ధర నిర్ణయిస్తారండి. నెక్స్ట్ అలాగే ఈ మార్కర్ తయారు చేయడం ఉత్పత్తి కారకాలను ఉపయోగించి తయారు చేస్తారు కదా, అప్పుడు ధరను ఎలా నిర్ణయిస్తారనేది ఈ సూక్ష్మశాస్త్రంలో తెలియజేస్తుంది. కాబట్టి ఏం తెలియజేస్తుంది? ఇది వస్తు మార్కెట్లో మరియు ఫ్యాక్టర్ మార్కెట్ అంటే ఉత్పత్తి కారకాల మార్కెట్. సో ఈ వస్తు మార్కెట్ లోను ఉత్పత్తి కారకాల మార్కెట్ లోను కూడా ధర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దీంట్లో మ్యాక్రో ఎకనామిక్స్ లో, మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, అగ్రిగేట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అంటే స్థూలార్థశాస్త్రం దేని గురించి చర్చిస్తుందంటే
నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అంటే దేశం మొత్తం మీద ఆదాయం అనేది ఎలా వస్తుంది ఏమిటి. నెక్స్ట్ అలాగే టోటల్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత అంటే దేశం మొత్తం మీద ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని తెలియజేస్తుంది. అలాగే అగ్రిగేట్ సేవింగ్స్ అంటే ఏంటి, దేశం మొత్తం మీద సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, సమిష్టి సేవింగ్స్, పొదుపు వీటి గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే ధరల సిద్ధాంతం, ధరల లెవెల్ ప్రైస్ జనరల్ ప్రైస్ సాధారణ ధరల సిద్ధాంతాన్ని వాటిని తెలియజేస్తున్నాం. అంటే జాతీయ ఆదాయాన్ని, జాతీయ ఆదాయం అలాగే ఉద్యోగిత మొదలైన అంశాలను అధ్యయనం చేస్తున్నాం. ఓకే, దాని కూడా 5th పాయింట్, మైక్రో ఎకనామిక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రైస్ మెకానిజం విచ్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే ప్రైస్ మెకానిజం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక వస్తువు ధర నిర్ణయించాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి, అప్పుడే ధర నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి డిమాండ్ సప్లై ఏ విధంగా ధర నిర్ణయిస్తాయి ఇవి రెండు కలిసి అనేది దీంట్లో నిర్ణయించడం జరుగుతుంది. ఈ సూక్ష్మ శాస్త్రం అనేది డిమాండ్ సప్లై డిమాండ్ సప్లై ఆధారంగా ధరను ఎలా నిర్ణయిస్తారో ఈ సూక్ష్మ శాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం 5th పాయింట్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈస్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై. అంటే ఏంటి, సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై, దేశం మొత్తం మీద ఉండే డిమాండ్ దేశం మొత్తం మీద ఉండే సప్లై ఆధారంగా ధరను ఎలా నిర్ణయిస్తారనేది ఈ స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై. ఇక్కడ సూక్ష్మ శాస్త్రం అయితే కేవలం ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు సంబంధించిన డిమాండ్ సప్లై అనేది తీసుకుంటాం. దీంట్లో అలా కాదు, దేశం మొత్తం మీద సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ఆధారంగా ధరలు ఎలా నిర్ణయిస్తారనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, ఇదేంటి ఎగ్జాంపుల్, మైక్రో ఎకనామిక్స్ స్టడీ అబౌట్ సింగిల్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక చెట్టును మాత్రం అధ్యయనం చేస్తుంది అనుకోండి, దాన్ని సూక్ష్మ శాస్త్రం అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూడండి 6th పాయింట్, మైక్రో ఎకనామిక్స్ ఇట్ ఈస్ స్టడీ అబౌట్ ఎంటైర్ ఫారెస్ట్. అంటే ఏంటి, సూక్ష్మ శాస్త్రం అనేది ఒక అడవిని తీసుకుని అడవిలో ఒక చెట్టును మాత్రం అధ్యయనం చేస్తే స్థూల శాస్త్రం అనేది ఆ అడవి మొత్తాన్ని ఫారెస్ట్ మొత్తాన్ని కూడా అధ్యయనం చేస్తుంది. అంటే ఏంటి, సూక్ష్మ శాస్త్రం ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి అనేది అధ్యయనం చేస్తుంది అనుకుంటే ఎగ్జాంపుల్. స్థూల శాస్త్రం అనేది మొత్తం అడవి మొత్తంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాలైన పూలు పూస్తున్నాయి, ఎన్ని రకాల కాయలు కాస్తున్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్. ఇంకో ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, ఇది ఒక పుస్తకాన్ని తీసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్, పుస్తకం మొత్తాన్ని స్థూల శాస్త్రం అధ్యయనం చేస్తే పుస్తకంలో ఒక పేజీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని కామాలు ఉన్నాయి, ఎన్ని పులి స్టాప్లు ఉన్నాయి అనేది ఒక పేపర్ను మాత్రం అధ్యయనం చేస్తే అది సూక్ష్మ శాస్త్రం. అలా కాకుండా మొత్తం అన్ని పేజీలను అధ్యయనం చేస్తే అది స్థూల శాస్త్రం. ఓకే, హ్యావ్ యు అండర్స్టూడ్? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా లెసన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎకనామిక్స్ మురళి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్.